తప్పుడు అట్రాసిటీ కేసు నమోదైందంటూ బాధిత కుటుంబాలు ఆవేదన. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల మహిళలు మాట్లాడుతూ తమపై తప్పుడు అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. కేసులో పేర్లు ఉన్న 13 మంది కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియడం లేదని, వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. మా చిన్నపిల్లలు తమ తండ్రుల కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఆచూకీ తెలియజేసి మాకు న్యాయం చేయాలని మహిళలు ఏసీపీని కోరారు. అలాగే తమపై నమోదైన కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు. మహిళల వినతిని స్వీకరించిన ఏసీపీ విజయ్ కుమార్ సమగ్ర విచారణ నిర్వహించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. స్థానిక ఎస్ఐ పోలీసులు ఉన్నారు. అంతే సార్ లేనటువంటి సందర్భంలో కూడా నా పైన కేసు పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టినారు ఏంది అనేది మాకు అర్థం అవ్వకుంటున్నది. ఇది ఇంత ముందుకు జరిగిందా ఎప్పుడు జరిగిందని మాకు తెలియదు. ఈ ఎస్సీలు దళితులు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం కానీ మాకు దళితులు అనే అవసరం లేదు, మాకు ఏది కూడా అవసరం లేదు. నా పేరు మల్లేశం, మా అమ్మ 2వ వార్డు మెంబరు లక్ష్మి. అయితే ఈరోజు నేను గ్రామ సభ్యుని అని చెప్పేసి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. మేము గ్రామ సభకు పోయి అటెండ్ అవ్వడం జరిగింది. మేము వాళ్ళు చెప్పే సమస్యలు మేము వింటున్నాం, కూర్చొని అది మేము విన్నాం. కానీ మేము ఎలాంటి ప్రవర్తన ఇచ్చాలని ఏం బెదిరించలేదు, ఏం చేయలేదు. మా సమస్యలు చెప్పుకున్నాం అంతే. సమస్య మా వాళ్ళకి సమస్య ఉంది చేయదని చెప్పుకున్నాం. ఇంకోటి ఈ వార్డు మెంబర్లను ఒక నిర్మల అనే వ్యక్తి కొంచెం మమ్మల్ని ఎగతాళి చేసి గ్రూప్లో పెట్టింది. మీరు వడతలు లేరు, మీరు షెటర్లు వేసుకుంటారు, మీకు మీ వార్డు మెంబర్లు మీరే అది అని చెప్పేసి ఆమె షెటర్లు వేసింది. దాని గురించి కొంచెం మీరు తీర్మానం చేసి ఏమన్నా చేయరని చెప్పేసి అదే ముచ్చట చెప్పిన తప్ప అక్కడ మేము ఎలాంటి ముచ్చట కూడా చేయలేదు, ఎలాంటి వాగ్దానం కూడా మేము పోలేదు. ఆ ముచ్చట చెప్పి సపరేట్గానే అడుగున్నాను అంతే. అలాంటి విషయాల్లో నన్ను ఎస్సీ ఎస్టీ కింద మమ్మల్ని తిట్టని చెప్పేసి నా మీద కేసు పెట్టిర్రు. అది ఎంతవరకు న్యాయమో మీరు గమనించగలరని చెప్పేసి తీసుకుంటూ ఒక్కొక్కరు మట్టుకపోతారు కావచ్చు. అందరం కలిసి ఇంకా మొగోళ్ళు పైన కూడా ఆడవాళ్ళందరూ చెప్తారు. దానికి బాధ్యులు ఎవరు? గ్రామ సర్పంచ్ అందరినీ ఊళ్ళో మాట్లాడి మెప్పించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఒక వ్యక్తి రాబులో ఉన్నదంటే నీకేమైంది అని మాట్లాడాలి. పత్రికా వాళ్ళ కట్టమీనాలు కావాలని ఎమ్మెల్యేతో వీళ్ళందరితో ఎప్పించి మా వాళ్ళని ఇట్లా ఈ రకంగా చెప్తున్నారు. ఏమన్నా అడిగినా కూడా బాధే, ఏమన్నా చెప్పాలన్నా బాధే. అడిగినా కూడా వాళ్ళ పేర్లు ఎప్పుడు ఎమ్మెల్యేతో పిలిచుడు, వీళ్ళందరితో పిలిచుడు. మేము ఎన్నిసార్లు స్టేషన్ల ముందు తిరిగినా ఎక్కడ తిరిగినా మమ్మల్ని పట్టించుకునేటప్పుడు లేరు. మేము అడిగితే మమ్మల్ని బెదిరించుడు, మా బట్టలు తీసుకోవడం, మా పిల్లలు మేము అందరం ఏమవుతాం. ఈ రకంగా చేస్తే మా పరిస్థితి గురించి కొట్లాడాలి తప్ప వచ్చినప్పటి నుండి కావాలంటే దళితుడు అంటే మేము ఏమన్నా చేసినామా? మేమేం చేయలేదు కదా, మాకు కావాల్సిన న్యాయం మేము చేయండి అని అడుగున్నా తప్ప చేయాలనేది ప్రస్తుతం అయితే విచారణ దశలో ఉంది. ఇక ఊర్లో కొంతమంది వాళ్ళను మేము తీసుకెళ్ళినట్లు పట్టుకున్నట్లు వచ్చే పుకార్లన్నీ కూడా అవాస్తవం. మేము ఇప్పటి వరకు ఇందులో ఉన్న ఏ అక్యూజ్ని కూడా మేము పిలవలేదు, వాళ్ళతో మేము మాట్లాడలేదు. ఈరోజు ఉదయమే ఏసీపీ గారు విచారణ ప్రారంభించారు. కేసు అయింది కూడా నిన్న ఈవినింగే. అయిన తర్వాత ఇప్పుడే సార్కి వచ్చింది కేసు. సార్ ఈరోజు విచారణ కూడా స్టార్ట్ మాత్రమే జరిగింది. ఇంకా ఎవరిని కూడా పట్టుకోవడం జరగలేదు, ఎవరు కూడా నాకు కలవలేదు కూడా. అది ఎంత అవాస్తవం. వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా వచ్చే వార్తలు మాత్రం అవాస్తవం.